హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం నాన్ ఇన్కమ్ ఇండికేటర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ వన్ ఇస్ ప్రీవియస్ వీడియోలో చెప్పింది. ఫస్ట్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. Physical quality of life index is one of the non-income indicator of economic development because physical quality of life index is important than the per capita income. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నప్పుడు మనం అక్కడ స్ట్రక్చరల్, సోషల్, ఎకనామికల్ కండిషన్స్ అది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ దిస్ ఈజ్ బెటర్ ఇండికేటర్ దాన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఏ రకంగానే ఉండొచ్చు, బట్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా పీపుల్ షుడ్ గెట్. అప్పుడే బెటర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండికేటర్ కింద మనం తీసుకుంటాం. దీంట్లో ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఇట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ 3 థింగ్స్. దోస్ ఆర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ అండ్ లిటరసీ రేట్. అంటే మెయిన్గా దీన్ని ఫోకస్ చేసే విషయాలు ఏమంటే ఫెసిలిటీస్ ఎంజాయ్డ్ బై ద పీపుల్ ఇన్ ద కంట్రీ. దీంట్లో విచ్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అంటే దీస్ ఆర్ లైక్ హెల్త్ ఫెసిలిటీస్, ఫుడ్, శానిటేషన్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్, శానిటేషన్ అండ్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వన్ ఆఫ్ ది ఇండికేటర్. ఎందుకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎప్పుడు పెరుగుతుంది జనాలకి అన్నప్పుడు గుడ్ హెల్త్ ఫెసిలిటీస్, గుడ్ ఫుడ్ ఉన్నప్పుడు, మంచి శానిటైజేషన్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పీపుల్కి పెరుగుతుంది. ప్రీవియస్ క్లాసెస్ విన్నప్పుడు మీరు దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కూడా ఇవే ఇండికేటర్స్. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఉన్నప్పుడు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది మనకి ఉంటుంది. అలాగే లిటరసీ, ఇఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ దే విల్ గెట్ ఆల్ దీస్ అవేర్నెస్. కాబట్టి లిటరసీ రేట్ పెరగాలి, అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఉండాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దీస్ 3 ఆర్ ద మెయిన్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విచ్ ఈస్ బెటర్ దాన్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్ ఇండికేటర్. ఇది 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది నాన్ ఇన్కమ్ ఇండికేటర్. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది డెవలప్డ్ బై UNDP, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ కాన్సెప్ట్నే UNDP మెయిన్గా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండికేటర్ కింద తీసుకుంది. దీంట్లో ఉన్న 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్, ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్ అన్నప్పుడు ద ఇన్కమ్ లెవెల్ విచ్ ఈస్ గెటింగ్ మినిమమ్ నీడ్స్ ఆర్ బేసిక్ నీడ్స్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. ఇది ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్. సో పీపుల్ ఎంజాయింగ్ ద ఇన్కమ్ టు గెట్ ఎ గుడ్ లైఫ్. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ లెవెల్స్లో మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఎన్రోల్మెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేవా, డ్రాప్ అవుట్స్ తక్కువ ఉన్నాయా. సో డ్రాప్ అవుట్స్ తక్కువ ఉండాలి, ఎన్రోల్మెంట్స్ ఎక్కువ ఉండాలి. అది ఎడ్యుకేషన్ లెవెల్ అనేది ప్రైమరీ, సెకండరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి మోర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో హౌ మెనీ ఇయర్స్ పీపుల్ ఆర్ గెటింగ్ దేర్ లైవ్ బర్త్ అన్నది ఎంత ఉంది అనేది చూసుకో. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ రేట్ ఎంత ఉంది అండ్ నార్మల్ పీపుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కంట్రీలో మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 85 years, 60 years, 70 years. ఇట్ డిపెండ్ అపాన్ ద కండిషన్స్ ఆఫ్ దట్ కంట్రీ. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మ్యాక్సిమం 85, మినిమం 25 ఇస్ ద వాల్యూ. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి దీనికోసం ఒక ఫార్ములా ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ విత్ దిస్ ఫార్ములా, దట్ ఈస్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మైనస్ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ ఎంత చెప్పాము, మ్యాక్సిమం ఈజ్ 85 years, మినిమం ఈజ్ 25. సో మ్యాక్సిమం యాక్చువల్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ ఈస్ హ్యావింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ద పీపుల్ 80 years ఆర్ 60 years ఆర్ 70 years. సో దట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ. What is the minimum value of life expectancy is 25. So actual value minus minimum value and maximum value is 85
మినిమం వాల్యూ ఈజ్ 25. అంటే ఇది కంట్రీకి మారుతుంటుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ 0.8 గ్రేటర్ దాన్ 0.8, దట్ కంట్రీ ఈజ్ గెటింగ్ బెటర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక 0.8కి అంతకన్నా ఎక్కువగా వచ్చినట్లయితే రిజల్ట్, దెన్ ఆన్సర్ దాన్ని బట్టి దే ఆర్ గెటింగ్ గుడ్ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది ఆ కంట్రీలో అని చెప్పుకోవచ్చు. అలాగే లీస్ట్ ఏది అన్నప్పుడు 0.5 కన్నా తక్కువ ఉంటే కనుక దట్ కంట్రీ ఈజ్ గెటింగ్ లీస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండికేటర్. అంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్లో బెటర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ లేదు, లివింగ్ ఇన్కమ్ లేదు, అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ లెవెల్ ఈజ్ నాట్ గుడ్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఆల్సో వెరీ లో. అంటే దే ఆర్ నాట్ గెటింగ్ గుడ్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, అట్ ద సేమ్ టైమ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే దే ఆర్ నాట్ గెటింగ్ గుడ్ లైఫ్ స్టైల్. అది మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఇయర్స్ ఆఫ్ అంటే ఎన్ని ఇయర్స్ ఉంటారు అనేది కూడా తక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, అంటే జీవించే కాలం అంటాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవించే కాలం అనేది తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో గ్రేటర్ దాన్ 0.8%, 0.8 కన్నా ఎక్కువ ఉంటే గుడ్ అన్నట్టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అదే లెస్ దాన్ 0.5 కన్నా తక్కువ ఉంటే ఇది దే ఆర్ గెటింగ్ లెస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే ఇండెక్స్ ఈజ్ నాట్ గుడ్. సో దీన్ని బట్టి మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే ఆన్సర్ని ఈ 3 ఫ్యాక్టర్స్ని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2 మార్క్స్ ఆన్సర్ వచ్చినప్పుడు మీరు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాజ్ డెవలప్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ద 3 basic factors of three basic factors of HDI are income for better living, education అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఈ 3 పారామీటర్స్ కూడా రాసుకుని ఫార్ములా ఎలా రాస్తామంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై దిస్ ఫార్ములా, దట్ ఈజ్ యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ డివైడెడ్ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే ఈ 3 పారామీటర్స్లో మ్యాక్సిమం మినిమం తీసుకుంటాం. ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు 100 ఈజ్ ద మ్యాక్సిమం, 0 ఈజ్ ద మినిమం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఆల్సో 85 is the maximum, 25 is the minimum. అదే ఇన్కమ్ లెవెల్స్ తీసుకున్నప్పుడు జనరల్గా మనకి ప్రీవియస్ సిలబస్ ప్రకారం 40,000 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ, 100 ఈజ్ ద మినిమం వాల్యూ. సో బేస్డ్ ఆన్ దీస్ 3 ఫ్యాక్టర్స్, ఇఫ్ వీ గెట్ 0.8 గ్రేటర్ దెన్ 0.8 ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ HDI ఈజ్ గుడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 0.5 ఆన్సర్, దెన్ ఇట్ ఈస్ ద లెస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ రకంగా మీరు 2 మార్క్స్ ఆన్సర్ దీనికి రాసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ 3 మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్.